సోహిని మా కొలీగ్ అండి కాలేజీలో. అంతేగాకుండా మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్‌ని. అందువల్ల వెంకటేశ్వరరావు గారు, బెర్నాండ్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచారు. అందుకని సార్‌కి మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సోహినిని దేవుడు 70 ఇయర్స్ తనకి ఆయురారోగ్యాలు అనుగ్రహించి, ఈ మధ్య చాలా బలహీనపడినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందరం కూడా ప్రేయర్ చేశాము. తను ఈరోజు మాకు చాలా సంతోషమేసింది. మేము కారు దిగుతుంటే పరిగెత్తుకుంటా వచ్చింది. మాకు చాలా సంతోషమేసింది తననట్లా చూడ్డము. మీ అందరి ప్రార్థనలు, మీ సహవాసం మేడం. మేడం గారు మాకందరికీ బాగా తెలుసు చాలా సంవత్సరాలుగా. కాబట్టి మీ సంఘము ద్వారా, మీ ప్రార్థనల ద్వారా మా అందరి ప్రార్థనలు వేరు. మీరు చేసేటువంటివి మీ సహవాసం వల్ల తను ఈరోజు ఇంత సంతోషంగా ఉంది. 78th బర్త్‌డే జరుపుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని జరపడానికి సార్‌కి పాప చాలి తను ఒక్కటే నిలబడి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇందాక వీళ్ళు గూడా అంటున్నారు. బిడ్డ ఒక్కటే కష్టపడుతుంది. ఎవ్వరు హెల్ప్ లేరు అని. తను నిలబడి వాళ్ళ నాన్నకి అండగా ఉండి ఈ కార్యక్రమాలంటే వాళ్ళు ఇంజినీర్స్ గాబట్టి టెక్నాలజీ ఇప్పుడు బాగా తెలుసు గాబట్టి ఈ మధ్య అంతా సార్ స్టేటస్‌లు పెడుతున్నారు. ఏఐతో చేసి వీళ్ళిద్దరి ఫోటోలు చక్కగున్నాయి. సోహినిని మేము చిన్న వయసులో ఎంత బాగుందో అది చూసి చాలా సంతోషపడ్డాము. కాబట్టి షాలీకి, సార్‌కి ఇటువంటి మంచి ఆలోచనిచ్చి, ఈ కార్యక్రమాన్ని దేవుని మహిమార్థంగా జరిపిచ్చారు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే, మనం ఏ కార్యక్రమం చేసినా ముందు మన దేవునికి మహిమపరచాలి, ఘనపరచాలి. కాబట్టి సార్ చేసినటువంటి ఈ మంచి కార్యం, దేవుని మహిమార్థంగా చేసినటువంటి కార్యానికి సార్‌ని ముందుగా అభినందిస్తున్నాను. ఆయన చాలా మంచి రైటర్ సారు. మాకు తెలుసు సార్ గురించి. ఎందుకంటే, చాలా ఆయన రచనలు మేము చదివున్నాము, విని ఉన్నాము. వాటిని ఎంకరేజ్ చేసేవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీలో లేరు వాస్తవం చెప్పాలంటే. లేకపోతే ఆయన ఈ పాటికి చాలా పెద్ద రైటర్ అయిపోయి, కవి అయిపోయి చాలా చేసుండేవారు. సరైన ఎంకరేజ్‌మెంట్ లేదు. ఎందుకంటే, ఆయన వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండేవారు. అది గాక వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం పరిస్థితులన్నిటిని బట్టి అట్లా ఉండడం. కానీ ఆయన ఈ వయసులో గూడా దేవుని సంబంధించినటువంటి అనేక ఆర్టికల్స్ రాస్తూ బుక్స్‌లో అన్నిట్లో గూడా పేపర్‌లన్నిట్లో గూడా ఈరోజు పొద్దున సార్ పెట్టారు మాకందరికి మెసేజెస్‌లో. అవన్నీ చూసి చాలా సంతోషపడ్డాం. ఆయన అన్నీ చేసి సోహిని పేరు యాడ్ చేస్తారు. అది గొప్ప విషయం. భార్యని అంత ప్రేమిస్తారాయన. సోహిని బెర్నాడ్ అని పెడతారు. దానిలో ఆర్టికల్స్ అన్నిట్లో ఆయన పేరు పెడతారు. అది చూసి మాకు చాలా సంతోషమేస్తుంది. కాబట్టి సార్‌ని, సోహినిని, పాపని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. దేవుని ఘనపరచునందుకు, దేవుడు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత సార్ ఈ మధ్య ఇంత అస్వస్థతకు గురయ్యారని మాకు తెలీదు. అందువల్ల సారే ఫోను చేసి మాకిట్లా జరిగింది మేడం ఇట్లా అని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. నిజంగా సార్ చెప్పినట్టు 4 రకాల సర్జరీస్ జరిగినా దేవుడు లేవనెత్తి ఆయనకి మహిమార్థంగా ఈరోజు నిలబెట్టి మనందరి ముందు ఆయన సాక్ష్యం చెప్పడం అనేది గొప్ప విషయం. కాబట్టి దేవుని యొక్క ఆశీస్సులు సార్‌కి ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన ఆయురారోగ్యాలతోటి, మంచి ఆరోగ్యంతోటి దేవుని సేవలో కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే సోహినికి గూడా మంచి ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. చాలికి గూడా మంచి భవిష్యత్తును దేవుడివ్వాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. అలాగే జాలీ ఫ్యామిలీని అందరిని గూడా, జాలీ మిసెస్‌ని వాళ్ళ బిడ్డలిద్దరిని గూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చేరినటువంటి అందరికి గూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకందరికీ వందనాలు తెలియజేస్తాను. ఫాదర్ గారి, లీగల్ అసిస్టెంట్స్, ఇక్కడ చేరిన ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ కిట్ అండ్ కిమ్ అందరికీ గుడ్ ఈవినింగ్. సోహిని గురించి ఫస్ట్ మాకు పరిచయం అయిందే సోహిని 89 నుంచి అఫ్‌కోర్స్ మేము అందరం కొలీగ్స్‌గా జవహర్ భారతి కంపోజిట్ కాలేజ్ అండ్ బైఫర్కేషన్ అయ్యాక జూనియర్ కాలేజ్‌లో మేము కలిసాం. సోహిని అనగానే చాలా విట్టి పర్సన్. తను ఎక్కడుంటే అక్కడ సంతోషం, హ్యాపీనెస్ చీర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడు కూడా తనకి బీపీ ఉందంటే నేను అసలు నమ్మేదాన్ని కాదు.
ఎందుకంటే తను చాలా క్వైట్‌గా ఉండేది. తర్వాత అన్న మాకు పరిచయమయ్యారు. అంద 'జవహర్ భారతి' మ్యాగజైన్ గోల్డెన్ జూబ్లీ ఆర్ డైమండ్ జూబ్లీ అనుకుంటాను. తను ఒక ఆర్టికల్ రాశారు మా మ్యాగజైన్‌లో. విద్య అనేది దొడ్లవారి గుమ్మం ఎక్కి ఆ ఫస్ట్ లైన్ నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. చాలా ఆహ్, కవి అన్న. నిజంగా జార్జిరా మేడం గారు చెప్పినట్లు అన్నకి తగిన ఎంకరేజ్ ఉంటే కవిత్రయం నన్నయ్య, తిక్కన వాళ్ళని మించి ఉండేవాళ్ళు. ఖచ్చితంగా మించి ఉండేవాళ్ళు. తర్వాత ఏప్రిల్‌లో మేము అనుకోకుండా జార్జన మేడం గారు "వెళ్లి చూసొద్దామా సోహినినన్నారు." అప్పుడు మేము ముగ్గురం ఆ రోజు గూడా మేము ముగ్గురమే వచ్చాం. అప్పుడు అసలు మేము చూసిన సోహినియేనా అని మళ్ళీ ఎదురుగా ఏమన్నా అంటే డిస్కరేజ్ అవుతుందేమో, బాగా తను బొద్దుగా ఉండేది. ఏంటి ఇంత తగ్గిపోయింది ఏంటి అనేసి కాసేపు ఎంకరేజ్ చేస్తూ మాట్లాడాం. అప్పుడు అన్న కూడా చాలా హెల్తీగా భోంచేస్తామన్నారు. ఇప్పుడు నేను జస్ట్ మొన్న కాల్ చేశారు అన్నయ్య. కాల్ చేసి ఇలాగమ్మా నాకు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది అనగానే నేను కొంచెం సెన్సిటివ్. ఎక్కువ ఏదన్నా విన్నానంటే అదే ఆలోచిస్తూ ఉంటాను. అలా ఇప్పుడు కూర్చున్నానే కానీ నా ఆలోచనంతా వీళ్ళిద్దరి మీదే ఉంది. ఇంత 70థ్ హ్యాపీ బర్త్‌డేకి ఎంటర్ అయింది తను. అన్నయ్య గూడా దాదాపు అదే ఏజ్. కానీ వీళ్ళింత సిక్‌గా ఎందుకున్నారు? వీళ్ళు ఎవరికీ అపకారం చేసిన వాళ్ళు కాదు. అందరిని నవ్వించే ఫ్యామిలీ. మరి అనేసి నేను నైట్ చాలా గట్టిగా ప్రార్థన చేశాను వీళ్ళిద్దరి గురించి. అందుకని వీళ్ళకి స్పీడీ రికవరీ అన్నకి రావాలని. తర్వాత సోహిని ఇంకిప్పుడు చాలా నార్మల్‌గా ఉంది ఇవాళ. అంత మెమరీ అంతా చాలా బాగా ఉంది. అప్పుడు ఎలా ఉందో ఆ రోజుల్లో అలా ఉంది. కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ గ్లాడ్. అందుకనేసి ఖచ్చితంగా అన్నయ్యకి స్పీడీ రికవరీ ఉండాలని, వాళ్ళ బాబు, ఫ్యామిలీ, వైఫు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్, తర్వాత సుష్మిత పాప అందరూ హ్యాపీగా ఉండాలని, ఇదివరకెలా మీరు హ్యాపీగా ఉన్నారో అదే హ్యాపీగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ మేమందరం అన్న పిలిచిన ఇన్విటేషన్‌కి ఒబ్లైజ్ అయ్యి ఇక్కడికి వచ్చి పాల్గొన్నందుకు అందరికీ చాలా థాంక్స్ చెప్తున్నాను. నయ్య ఐ విష్ యూ హ్యాపీ స్పీడీ రికవరీ అండ్ సోహిని బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ అండి. లాస్ట్‌లో ఫాదర్ గారు బ్లెస్ చేస్తారు. ఈ స్తోత్రములు వందనములు. భూమి ఆకాశమును సృష్టించిన దేవా, చివరికి మానవుని నీ పోలికగా సృష్టించినందుకు వందనాలు. నీ యొక్క ప్రేమతో మానవుని సృష్టించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఎర్రాస్ ఆల్ఫా అనే యొక్క జన్మదినోత్సవాన్ని చేసుకున్నారు. మరి ఈ రోజు సోహిని మరి మేడం గారు వారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్న మేమందరం కలిసి దేవునికి వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మంచి వ్యక్తులను దేవుడు మనకిచ్చినందుకు వందనాలు. మరి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ప్రభువుని నమ్ముకొని ఆయన్ని అంటిపెట్టుకొని ఈ 70 సంవత్సరాలు, 70 వసంతాలు జీవించిన ఇరువురిని వీరి యొక్క బిడ్డలను ప్రభువా దీవించి ఆశీర్వదించండి. రాబోతున్న కాలంలో వీరికి బంగారు భవిష్యత్తును దయచే ప్రభు మీరు మాతో ఉంటే మేము ఏదైనా సాధించగలుగుతాము. మరి నీ యొక్క దీవెనలతో రాబోతున్న కాలంలో వీరికి తోడు నీడుగా ఉండి నడిపిస్తూ శక్తిని బలాన్నిస్తూ ఆశీర్వదించమని ఇక్కడ చేయని మేమందరం కలిసి మీ యొక్క దీవెనలను అర్థిస్తూ వీరి మీద కుమ్మరించాలని మే గాడ్స్ చాయిసెస్ టు బ్లెస్సింగ్స్ బీ అపాన్ దెమ్ అని ప్రార్థించుకుంటూ మరి ప్రభు గీతగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు గీత పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవిల్చి కాపాడుదురుగాక. పవిత్రమైన జలాన్ని ఫాదర్ గారు వ్యవహరించే నేపథ్యంలో నాదులో కారణం అమ్మ. ఈ క్రియకి నాదులో కారణం అతి ముఖ్యమైన కారణం చెప్తున్నా. నాకు సోమవారం కోర్టు తీర్పుకున్నా. నాకు అరియర్స్ దాదాపు 2 కోట్లు దాకా అయితే నాకు రావాల్సిన అమౌంట్. ఆ కోర్టు తీర్పులో తప్పకుండా మనం గెలుస్తామని అంటున్నారు. మీరందరూ కూడా దానికి ప్రార్థన చేయండి. తర్వాత సోహినిని మీరందరూ చేస్తారు, చేతుల తల మీద చేతులు దీవిస్తారు. అందరూ చేయండి. ఏ హస్తంలో ఏ మహిమ ఉందో తెలియదు. ఆమె మానసికంగా చాలా చిన్నపిల్ల అవుతుంది. అది నేను మాతోగా చెప్పలేను. చాలా చిన్నపిల్ల. చిన్న దెబ్బ తగిలితే వచ్చి నా శుద్ధి చేస్తుంది మా దగ్గర.
నాకు ఒక్కోసారి మీరెవరో అన్నట్టుగా మాట్లాడరు. నన్నే వీరెవరండి అని అంట. ఆ టైప్‌లో తయారైపోయాను. కనుక మీరందరూ ఈ ప్రార్థన చేయండి. తప్పకుండా తప్పకుండా మీ అందరిని చూసి బాగా దా ఉత్సాహం తెచ్చుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ కొలీగ్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అలా అన్న వసంతరావు అన్న కూడా వచ్చారు. నా కొలీగ్ నా కోసంగా వసంతరావు అన్న వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాగోలేకపోయినా నా కోసమే ఇచ్చారు ఆయన. తర్వాత సిస్టర్స్‌కి అందరికీ ధన్యవాదాలు. తర్వాత బాలస్వామి గారి మా చర్చిలో చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్ గారు, మా చిన్న మరి జోషువా సార్, తర్వాత వీళ్ళు ఆరోగ్యదాస్ వీళ్ళంతా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళ చర్చిలో. వాళ్ళ చర్చిలో మా చర్చిలో ముఖ్యమైనటువంటి వాళ్ళ సమక్షంలోన ఈ ప్రచార జ్యోతి మేము ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. మరి ఇంటికొక్క మా పేరెంట్స్ కూడా కస్టమర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈ చిన్న మీకోసం ఏర్పాటు చేసిన చిన్న విమ్మిని స్వీకరించి అందరూ వెళ్ళాలని కోరుతాము. ఓకే. ఓ 4 లైన్లు సార్ రాసిన పాట. పరమాత్ముని ప్రేమల లేఖ ఇది కరుణాకరముంత సారమే వినరారే ద్వీనుల విందు ఇది కనరారే కమ్మని కావ్యమే. నేను కొద్దిగా పెద్దోడైపోయాను కాబట్టి పర్ఫెక్ట్గా పాడలేకపోయాను. కనరారే కమ్మని కావ్యం ఇదే అని మంచిగా రాశారు. స్టిల్ ఐ రిమెంబర్ ఆల్ హిస్ వర్డ్స్. ఐ మీన్ ఆ పాట ఎంత మంచిగా రాశారు అంటే మరి చర్చిలో పాటలు కూడా రాసిన్నారు. సో గురువు అవ్వాల్సింది. మరి గురువులందరికీ మరి స్నేహితుడయ్యాడు. వందనాలు. గాడ్ బ్లెస్. నా కాలేజీలో కూడా గురువునయ్యాను. మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత. మా మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత. సవన తన్నట్టు నాతో అవగా తోడ్పడినంతే జీవిగానా చేసి రసరింపచేసి సంపాదించమహా కోసం ప్రార్థించు మాదే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ 70th బర్త్డే ఇంత హంగామా చేస్తున్నాను అనుకోవచ్చు. ఆమె ఇప్పుడు చాలా పసిపిల్ల. ఎందుకంటే మెంటల్గా ఆమె ఎన్నెన్నో ఆలోచిస్తుంది. అందుకని ఆమెకు కొంచెం మీ అందరం చూస్తే రివైవ్ అవుతుందని నేను పిలిచాను. అంతేగాని ఇది పెద్ద సమస్య కాదు. ఇదొక కార్యక్రమం. రెండోది ఏంటంటే ఈ యూట్యూబ్ ద్వారా పత్రికల ద్వారా దేవుని వాక్యాన్ని అందించడం అనేది ఒకటి కార్యక్రమంగా పెట్టుకున్నాము. అదొకటి. తర్వాత ఫాదర్ని ఇన్వైట్ చేశాను నా హెల్త్ గురించి. ఫాదర్ గారు ఇప్పుడు అనుక్షణం ఫోన్లో నాకు టచ్లో ఉండి చాలా ప్రేమమూర్తి. మా ప్యారిష్ రావడం చాలా గొప్ప విషయం. ఆయన వచ్చి మాకు చాలా అండగా ఉన్నారు. మరి కావల్లో మదర్ తెరెసా ఎవరన్నా అంటే మా జేమ్స్ సిస్టరే. మా కూడా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ అందరికీ. మరి మా కొలీగ్స్కి కొలీగ్స్కి మేడం గారు ముగ్గురు వచ్చారు. ఒక చిన్న పిలుపుతో వారికి మా ధన్యవాదాలు. ఇది ఇంకేమీ లేదు. ఈ నేపథ్యంలో మేడం గారు కొంచెం కేక్ కట్ చేస్తే మేము ఇద్దరు కలిసి కట్ చేయండి.
ఇద్దరు 70లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి దేవునికి వందనాలు. Happy birthday to Sohini. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings dear Sohini. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life dear Sohini. Happy long life to you. May God bless today. May God bless today. May God bless dear Sohini. May God bless always. కురియాలి దేవుడేయాలి జల్లోనై వెలయాలి జాలిగా వెలయాలి జాలిగా వెలయాలి చినుకులను మించాలి